హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎండతో పని లేకుండా మంచి రుచిగా ఉండే అప్పటికప్పుడు చేసుకునే టమాటా పచ్చడిని చేసుకుందాం. ముందుగా మంచిగా ఎర్రగా ఉండే మీడియం సైజ్ టమోటాలని తీసుకోవాలి. ఇవి కడిగి తుడిచి ఒక 2 గంటలు ఆరబెట్టాలి. 2.5 కేజీ టమోటాలకి 250 గ్రామ్స్ చింతపండుని తీసుకొని పీచులు పిక్కలు అన్నీ తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ టమోటాలని ముక్కలుగా చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒక గిన్నెతో కొలుచుకొని వేసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 4 గిన్నెలు అయ్యాయండి. అలాగే ఈ చింతపండును కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, ఒక 2 టీ స్పూన్ల పసుపు కూడా వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా ఉడకనియ్యాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ టమాటా ముక్కల్లోని నీళ్లు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 4 గిన్నెల టమాటా ముక్కలకు గాను ఒక గిన్నె కారాన్ని తీసుకొని మెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి. పచ్చల కారమైనా వేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారము వేసుకోవచ్చు. ఇలా చేస్తే ఈ పచ్చడి 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అలాగే అదే గిన్నెతో 3/4 వరకు సాల్ట్ని తీసుకొని పచ్చడిలో వేసుకోవాలి. సాల్ట్ పచ్చడికంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడికి కొత్త చింతపండుని తీసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఈ పచ్చడికి ఉప్పు కారం అన్నీ బాగా కలిసేలాగా పచ్చడి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల మెంతుల్ని 2 స్పూన్ల ఆవాల్ని తీసుకొని దోరగా వేయించుకోవాలి. అవి చల్లారాక మిక్సీ పట్టి ఆ పొడిని కూడా పచ్చళ్ళలో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ పొడి పచ్చళ్ళలో కలిపేశాక స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఈ పచ్చడి చల్లారేలోపు ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాము. ఒక కడాయి తీసుకొని 700 ml ఆయిల్ పోసుకున్నాను. మీరు ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడికి రుచి వస్తుంది. ఈ పోపు చల్లారాక పచ్చడిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకైనా రోటీస్లోకైనా ఇంకా అన్ని రకాల టిఫిన్స్లోకి ఈ టమాటా పచ్చడి బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఈ టమాటా పచ్చడి ఊరబెట్టకుండా ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.